కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. 40 రైళ్లు రద్దు చేశారు. వర్షాల వల్ల తల్లమడ్లలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. జంగంపల్లి దగ్గర వరద ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. తలమట్ల వైపు వాహనాల రాకపోకల్ని కూడా అధికారులు బంద్ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు 40 రైళ్లను రద్దు చేశారు అధికారులు. తలమడ్లలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇటు జంగంపల్లి దగ్గర వరద ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. తలమట్ల వైపు వాహనాలు వెళ్లకుండా రాకపోకల్ని బంద్ చేశారు అధికారులు. మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. తలమడ్లలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించిన దృశ్యాలు ఇవి. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 40 రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు అధికారులు. కొన్నిటిని దారి మళ్లించారు. జంగంపల్లి దగ్గర వరద ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. తలమడ్ల వైపు వాహనాల రాకపోకల్ని బంద్ చేశారు. ప్రస్తుతం అక్కడ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న తీరును మనం చూడొచ్చు. అక్కడ పరిస్థితి ఏంటో వివరించడానికి స్పాట్ లో మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఇంకా ఎంతసేపు పట్టొచ్చు ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కావడానికి? మళ్లీ రైళ్లు యథావిధిగా ఎప్పుడు నడవచ్చు? ప్రస్తుతం ఆ వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఏమంటున్నారు? కామారెడ్డి చరిత్రలోనే అతి భారీ వర్షం కురిసినట్లు అధికారులు చెప్తున్నారు. 40 సెంటీమీటర్ల వర్షపాతం గతంలో కామారెడ్డిలో ఎప్పుడు కూడా నమోదు కాలేదు. అయితే నిన్న మనం చూసాం తలమడ్ల వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. దాంతోపాటు అశోక్ నగర్ వద్ద కూడా రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు ప్రవహించింది, చెరువును తలపించింది. అయితే కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఉదయం నుంచి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అంటే మాన్సూన్ స్పెషల్ ట్రైన్లో కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి తలమడ్లకు రెక్టిఫై ట్రైన్ను కొనసాగిస్తున్నారు. 40 ట్రైన్లను ఇప్పటికే రద్దు చేశారు. కేవలం ఈ ట్రాక్ పునరుద్ధరణ చేసేందుకు మాత్రమే ఇక్కడి నుంచి సామాగ్రిని తరలిస్తున్నారు. అంటే రోడ్డు మార్గం పూర్తిగా బ్లాక్ కావడం, అక్కడ వరద ప్రవాహం జంగంపల్లి వద్ద ఉండడంతో కేవలం కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి గూడ్స్ ప్రత్యేక ట్రైన్లో అక్కడికి తలమడ్లకు సామాగ్రిని తరలిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ అశోక్ నగర్లో కూడా స్వల్పంగా ధ్వంసమైనటువంటి రైల్వే ట్రాక్ను అధికారులు పునరుద్ధరించే పనులు ఉన్నారు. ఇప్పటికీ కామారెడ్డి పట్టణంలోని 9 కాలనీలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు నుంచి ఓవర్ఫ్లో అంటే వరద నీరు పట్టణంలోకి ప్రవహించడంతో 9 కాలనీలు నీట మునిగాయి. దాంతోపాటు కామారెడ్డి రైల్వే స్టేషన్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తలమడ్ల వద్ద కూడా రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోవడంతో అప్పటికే రైళ్లను దారి మళ్లించిన అధికారులు పూర్తిగా 40 రైళ్లను రద్దు చేయడం జరిగింది. ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు మరో 3 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం మళ్ళీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త తెరపనిచ్చినప్పుడు మాత్రమే పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు, కామారెడ్డి నుంచి ఈ మాన్సూన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో స్పెషల్ ట్రైన్లో సామాగ్రిని తీసుకెళ్లేందుకు మరో రెండవ ట్రిప్ సిద్ధంగా ఉంది. ఇక్కడి నుంచి తలమడ్లకు వారు సామాగ్రిని తరలిస్తున్నారు. తలమడ్లలో సాయంత్రం వరకు, అంటే ఈరోజు సాయంత్రం వరకు తలమడ్ల ట్రైన్ పట్టాలను పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఒకవేళ రాత్రి భారీ వర్షం వస్తే మాత్రం మళ్ళీ పనులకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటికైతే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు మళ్ళీ కొనసాగుతున్నాయి. ఆ వాతావరణ శాఖ ఇప్పటికే కామారెడ్డిని రెడ్ అలర్ట్గా ప్రకటించడం జరిగింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలను కూడా మూసివేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ యూనివర్సిటీలో కామారెడ్డిలో ఉన్నటువంటి సౌత్ క్యాంపస్లో కూడా పరీక్షలన్నీ కూడా రద్దు చేశారు. ఈ ట్రైన్ల పునరుద్ధరణ రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అశోక్ నగర్ వద్ద పునరుద్ధరించారు పట్టాలను. తలమడ్ల వద్ద ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఎక్కడైతే వరద ప్రవాహం తగ్గుతుందో పనులు ఇంకా వేగం పుంజుకునే అవకాశం ఉంది. జంగంపల్లి వద్ద రహదారి పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోవడంతో ఈ పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వర్షం కురుస్తూ ఉండడం వల్ల కాస్త పనులు ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. 40 రైళ్లను దాదాపు రద్దు చేశారు. ప్రస్తుతం తలమడ్లలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులైతే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పనులు పూర్తయి యథావిధిగా ట్రైన్స్ మూవ్ అవ్వడానికి రేపు సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జంగంపల్లి దగ్గర వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించిన దృశ్యాలు ఇవి. ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అధికారులు. తలమట్ల వైపు ఇప్పటికే వాహనాల రాకపోకల్ని కూడా బంద్ చేశారు భారీ వర్షాల వల్ల.
రైట్, మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి అన్నది నిన్నటికి ఇవాటికి సిచ్యువేషన్ ని కూడా చూడొచ్చు. నిన్న వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ట్రాక్ ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ట్రాక్ నుండి ఆ వరద పారుతున్న దృశ్యాల్ని చూడొచ్చు. ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే రైళ్ల రాకపోకల్ని బంద్ చేశారు. దాదాపు 40 రైళ్లను రద్దు చేశారు అధికారులు. ప్రస్తుత పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇవాళ తలమట్లలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే వరద ఉధృతి తగ్గింది. వరద లేకపోయినా అక్కడ బురద మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ట్రాక్ పైన భారీగా బురద చేరిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కానీ సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమైపోయాయి. ప్రస్తుతం మనం బీబీపేట కామారెడ్డి రహదారిని దృశ్యాల్లో చూడొచ్చు. సో అక్కడ బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కుట్టుకుపోయిన దృశ్యాలు ఇవి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ వంతెన ఏ స్థాయిలో కొట్టుకుపోయిందో మనం చూస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ చెరువుల్ని కల్పిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గం ఇది. వరద నీటికి అది ఎలా అయిపోయిందో మనం చూస్తున్నాం. ఇక హైవే మనం చూడొచ్చు. 44వ జాతీయ రహదారి ఇది. సో ఎక్కడికక్కడ అది ట్రాఫిక్ జామ్ కూడా భారీగా అయింది. భారీ వర్షాలు వరదల వల్ల హైవే ఇట్లా కొట్టుకుపోవడంతో అక్కడ వన్ వే ద్వారా వెహికల్స్ ని రాణిస్తూ ఉన్నారు. సో అటువైపుగా ఏ వెహికల్స్ ని కూడా రావద్దని ఇప్పటికీ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి ఎంతటి బీభత్సం నెలకొందో మనం చూస్తున్నాం. కుంభవృష్టి ధాటికి పలు చోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బీబీపేట కామారెడ్డి రహదారి పరిస్థితి ఇది. అక్కడ వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటువైపు మనం 44వ జాతీయ రహదారిని మనం చూస్తూ ఉన్నాం. కామారెడ్డి హైదరాబాద్కు వెళ్లే మార్గం ఇది. సో ఈ మార్గం ద్వారా వెళ్లే అవకాశం ఇక లేకపోవడంతో అధికారులు వన్ వేని యూజ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు.